శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రజలందరికీ కూడా నూతన విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీకళ్యాణ గుణాపహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదాం గోదానతుల్యాం నృణాం ఆయుర్వృద్ధిమముత్తమం శుభకరం సంతాన సంతృప్రదాం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ సంవత్సరం పేరు విశ్వావసు నామ సంవత్సరం. ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి, రేవతి నక్షత్రం. తేదీ 30/3/2025 ఆదివారం. మన కలియుగానికి పాడ్యమి ఆది రోజు కావున ఉగాది పండుగ క్రమేణా ఉగాదిగా మారినది. ఈ నూతన సంవత్సరం మనకంతా కూడా శుభం లాభం కలగాలంటే, శత్రు సంహారం జరగాలంటే ఈ పర్వదినమందు ప్రతి ఒక్కళ్ళు కూడా గంగా స్నానంను ఆచరించాలి. గంగా స్నానం చేయడానికి వీలు లేని వాళ్లకు ఇంటి లోపల గంగా మంత్రం చెప్పుకుంటూ స్నానం ఆచరించాలి. గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈ మంత్రాన్ని పఠిస్తూ స్నానం ఆచరిస్తే గంగా స్నానం చేసిన పుణ్యం అనేది కలుగుతుంది. కీర్తి, తేజస్సు, వృద్ధి, అనుకున్న పనులన్నీ సక్రమముగా జరుగుతాయి. మన తెలుగు సంవత్సరం ఉగాది అంతా కూడా శుభం కలుగుతుంది. ప్రాప్తే నూతన వత్సారే ప్రతిగృహ్యం కుర్యాధ్వజాతోరణం స్నానం మంగళమాచరే ప్రతిగృహం ద్విజావర్తే సపూజవం. ఈరోజు ప్రతి ఇంటి గుమ్మానికి మామిడాకులతోని తోరణాలు బిగించాలి. స్నానం చేసి నూతన లేదా ఉతికిన వస్త్రములు ధరించాలి. విఘ్నాలు, ఆటంకములు దూరం కావడానికి తొలుతగా విఘ్నేశ్వరుని పూజ, ఇష్టదేవత ఆరాధన, గురు, బ్రాహ్మణ, ఋషి, తల్లిదండ్రులకు, సూర్యునికి నమస్కరించి వారి ఆశీర్వాదం పొందాలి. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు. అలాగే మీ యొక్క ఇష్టదైవము, కులదైవము, గ్రామదేవతను, ఇంటి దేవుణ్ణి నమస్కరించి దీవెనలు పొందాలి. మరీచి ఇంగు లవణం అజమోదాచ శర్కరా త్రీని మేళనం కృత్వా భయోగా ద్రుపశాంతజే. ఈ పుణ్యదినమందు వేప పువ్వు, లేత మామిడి ముక్కలు, ఇంగువ, లవణం, కొత్త చింతపండు పులుసుతోని పచ్చడిని సేవించాలి. ఇది షడ్రుచులు అంటే 6 రుచుల పదార్థములు కావున రోగాలు రావు, ఆరోగ్యంగా ఉంటారు. అనుకూలమైన ప్రదేశం నందు కానీ, దేవాలయం నందు కానీ విప్రోత్తములు బ్రాహ్మణుని ద్వారా పంచాంగ శ్రవణం వినాలి. తమ గోత్రనామాలతో దేవునికి అర్చన లేదా హారతి చేయించాలి. అధిక సంపన్నులు అవుతారు. పుణ్యం అనేది లభిస్తుంది. కీర్తివంతులు అవుతారు. పరమాత్ముని అనుగ్రహం చేత కష్టాలు, ఇబ్బందులు తొలగి అన్ని రంగాల వారు అనుకున్న పనులను సాధిస్తారు. చతుర్యుగ ప్రమాణములు. మొదటగా కృతాయుగం 28,000,17,00,000 వర్షాని 17,28,000 సంవత్సరములు. మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం. ఈ కృతయుగంలో ప్రతి ఒక్కరికి 1,00,000 సంవత్సరముల
ఆయుష్ అనేది ఉండెను. తరువాత త్రేతాయుగం షణ్ణావతి సహస్రోష్ట ద్వాదశ లక్షమతాబ్ద 12,96,000 సంవత్సరములు. వామనావతారం, పరశురామావతారం, శ్రీరామావతారం. అప్పుడు ప్రతి ఒక్కరి ఆయుష్ 10,000 సంవత్సరములు ఉండెను. తరువాత ద్వాపార యుగం చతుషష్టోత్తర అష్టమకాలాబ్ద 8,64,000 సంవత్సరములు. శ్రీకృష్ణ బుద్ధ అవతారములు. ఈ ద్వాపార యుగంలో ప్రతి ఒక్కరి ఆయుష్ 1000 సంవత్సరములు ఉండెను. తరువాత కలియుగం 32,000,4,00,000 మతాబ్ద 4,32,000 సంవత్సరములు. ఈ కలియుగం పంచాంగం లెక్కల ప్రకారము ఇప్పటి వరకు గడిచినది నేటికి 5,120 సంవత్సరములు మాత్రమే. ఈ కలియుగాంతమునకు వయస్సు ఇంకా 4,26,873 సంవత్సరములు మిగిలి ఉన్నది. ఇంకా మౌఢ్య నిర్ణయం. ఈ విశ్వావసునామ సంవత్సరములో జ్యేష్ఠ శుక్ల చతుర్దశి మంగళవారం తేదీ 10/6/2025 మొదలు ఆషాఢ శుక్ల పౌర్ణమి గురువారం తేదీ 10/7/2025 వరకు గురుమూఢం అనేది ఉన్నది. ఈ సమయంలో ఎటువంటి శుభ కార్యక్రమాలు చేయడానికి పనికిరాదు. తరువాత మార్గశిర శుక్ల షష్ఠి బుధవారం తేదీ 26/11/2025 మొదలు మాఘ బహుళ దశమి గురువారం తేదీ 12/2/2026 వరకు శుక్రమూఢం అనేది ఉంది. ఈ సమయంలో కూడా ఎటువంటి శుభ కార్యక్రమములు చేయడానికి వీలు లేదు. అలాగే ఈ సంవత్సరము కార్తెలు వైశాఖ శుక్ల సప్తమి 4/5/2025 ఆదివారం మొదలు వైశాఖ శుక్ల త్రయోదశి తేదీ 10/5/2025 శనివారం వరకు ఢొల్లు కర్తరి. వైశాఖ శుక్ల చతుర్దశి తేదీ 11/5/2025 ఆదివారం మొదలు జ్యేష్ఠ శుక్ల తదియ తేదీ 29/5/2025 గురువారం వరకు వాస్తు కర్తరి. వాస్తు కర్తరి యందు మట్టి పని, శిలా పని, కర్ర పనులు నిషేధం. నూతన గృహములు నిర్మించరాదు. అలాగే భూమి పూజ, వృక్షములు నరుకుట, బండలు కొట్టుట పనికిరాదు. నూతన గృహప్రవేశములు మాత్రం చేసుకోవచ్చును. ఈ సంవత్సరం 12 రాశులు యొక్క ఆదాయము, వ్యయము మరియు రాజపూజ్యము, అవమానము, 12 రాశుల యొక్క ఘాతవారం అనేది ఎలా ఉంటుందో మనము తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి వాళ్లకు 2 రూపాయల ఆదాయం ఉంటే 14 రూపాయల వ్యయం. రాజపూజ్యం 5, అవమానం 7, ఘాతవారం అనేది ఆదివారం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు 11 ఆదాయం, 5 వ్యయం, 1 రాజపూజ్యం, 3 అవమానం. శనివారం అనేది వృషభ రాశి వాళ్లకు ఘాతవారం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్లకు 14 ఆదాయం, 2 వ్యయం, 4 రాజపూజ్యం, 3 అవమానం. సోమవారం అనేది ఘాతవారం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు 8 ఆదాయం, 2 వ్యయం, 7 రాజపూజ్యం, 3 అవమానం. బుధవారం అనేది ఘాతవారం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు 11 ఆదాయం, 11 వ్యయం, 3 రాజపూజ్యం, 6 అవమానం. శనివారం అనేది సింహరాశి వాళ్లకు ఘాతవారం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు 14 ఆదాయం, 2 వ్యయం, 6 రాజపూజ్యం, 6 అవమానం. శనివారం అనేది ఘాతవారం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు 11 ఆదాయం, 5 వ్యయం, 2 రాజపూజ్యం, 2 అవమానం. తులారాశి వాళ్లకు గురువారం ఘాతవారం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు 2 ఆదాయం, 14 వ్యయం, 5 రాజపూజ్యం, 2 అవమానం.
వృశ్చిక రాశి వాళ్లకు శుక్రవారం అనేది ఘాతవారం. తదుపరి ధనస్సు రాశి 5 ఆదాయం 5 వ్యయం, 1 రాజపూజ్యం 5 అవమానం. ధనస్సు రాశి వాళ్లకు శుక్రవారం ఘాతవారం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు 5 8 ఆదాయం 14 వ్యయం, 4 రాజపూజ్యం 5 అవమానం. మంగళవారం అనేది మకర రాశి వాళ్లకు ఘాతవారం. తదుపరి కుంభరాశి 8 ఆదాయం 14 వ్యయం, 7 రాజపూజ్యం 5 అవమానం. కుంభరాశి వాళ్లకు గురువారం ఘాతవారం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్లకు 5 ఆదాయం 5 వ్యయం, 3 రాజపూజ్యం 1 అవమానం. శుక్రవారం ఘాతవారం. మొత్తానికి చూసుకుంటే గత సంవత్సరం క్రోధినామ సంవత్సరానికంటే ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో 12 రాసుల వారికి ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానం అనేది చాలా బాగుంది. గత సంవత్సరం అంతా కూడా ఆ పేరులోనే క్రోధము అనేది ఉంది కాబట్టి మనుషులకు ఓపిక సహనం అనేది లేక చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ విశ్వావసునామ సంవత్సరం మాత్రం చాలా ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా గడుస్తుంది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో నవనాయకులు ఎలా ఉన్నారంటే, మొదటగా రాజు అనేవాడు రవి అంటే సూర్యుడు, మంత్రి అనేవాడు చంద్రుడు, సేనాధిపతి రవి, సస్యాధిపతి గురువు, అర్ఘ్యాధిపతి రవి, ధాన్యాధిపతి కుజుడు, మేఘాధిపతి రవి, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, పశునాయకుడు యముడు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మాత్రం నవనాయకులు చాలా బ్రహ్మాండంగా చాలా బాగుంది. ఈ సంవత్సరం వర్షాడక ప్రమాణం. ఈ సంవత్సరం వర్షముల యొక్క వివరం ఎలా ఉందంటే, నీలమేఘం నిరాలంభ మల్పన వృష్టి నరర్ఘత ఆశాసంచ జీవానాం నీలమేఘస్య లక్షణం. దీని అర్థం ఏంటంటే, శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో నీలనామం గల మేఘం అనేది అల్పవృష్టి గాలి వెలలు అనేది తగ్గును. షష్టయోజన విస్తీర్ణం శతయోజన మున్నతాం అడకస్య ప్రమాణంతో దేవమానేతు గణ్యతే. దశభాగే సముద్రేషు పర్వశేషు సప్తచ ద్వౌభాగే భూమి పర్జన్య స్త్వైవం వర్షతి చతార్థిక. 6 యోజనములు గల విస్తీర్ణము 100 యోజనములు గల ఉన్నతమైనది అడకము కొలత అడ్డ దైదీప్యమానమైన ఈ మేఘము 10 భాగములు సముద్రము పైన 7 భాగములు పర్వతముల పైన 2 భాగములు మాత్రమే భూమి పైన వర్షం అనేది వర్షిస్తుంది. ఈ సంవత్సరము వర్షాలనేటివి చాలా తక్కువగా ఉన్నవి. కేవలము 2 భాగం మాత్రమే భూమి పైన వర్షము అనేది కురుస్తుంది. సముద్రముల పైన పర్వతముల పైన ఎక్కువగా ఈ వర్షాలు అనేటివి కురుస్తాయి. వర్షాకాలంలోనే ఈ వర్షం అనేది ఎక్కువగా కురుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ విశ్వావసునామ సంవత్సరంలో జలమును నీరును చాలా పొదుపుగా వాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నట్టు. అలాగే పుష్కర నిర్ణయం. 12 నదులకు 12 సంవత్సరములకు ఈ పుష్కరాలు అనేటివి వస్తూ ఉంటాయి. ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం పుష్కరములు అనేటివి వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం అస్మిన్ వర్షే వైశాఖ బహుళ విధియ బుధవారం తేదీ 14/5/2025 ఉదయం 9:18 బృహస్పతి గురువు మిథున రాశి యందు ప్రవేశించుచుందున వలన తేదీ 14/5/2025 మొదలు తేదీ 26/5/2025 వరకు సరస్వతి నదికి పుష్కరములు జరుగును. ఈ సరస్వతి నది అనేది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందన్నట్టు. సరస్వతి నది ఈ పుణ్య దినములందు సరస్వతి నది లోపల స్నానమాచరించుట వలన, పిండ ప్రదానం చేయడం వలన, దాన ధర్మములు చేసిన ఎడల పితృదేవతలు అనేవాళ్ళు తరిస్తారు. పితృదేవతల ఆశీస్సులే మనకు శ్రీరామ రక్ష. ఈ పుష్కరముల యొక్క 12 రోజులు 33 కోట్ల దేవతలు ఆ నది లోపల నివసిస్తారు కాబట్టి
స్నానం ఆచరించడం వలన ఎన్నో జన్మల నుండి మనం చేసినటువంటి పాప కార్యక్రమములు తొలగిపోయి చాలా పుణ్యం అనేది లభిస్తుంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సరస్వతి నది యొక్క పుష్కర స్నానం ఆచరించుట చాలా శుభం. అలాగే ఈ సంవత్సరములు గ్రహణములు భాద్రపద శుక్ల పౌర్ణమి ఆదివారం తేదీ 7/9/2025 శతభిష నక్షత్రే మేషలగ్నే కుంభరాశ్యాం రాహుగ్రస్త చంద్రగ్రహణం. శతభిష నక్షత్రము పూర్వభాద్ర నక్షత్ర జాతకులు మరియు కుంభరాశి వారు ఈ గ్రహణమును చూడరాదు. ఈ గ్రహణం అనేది చంద్రగ్రహణం చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ గ్రహణమును చూడకూడదు. అలాగే పాల్గొన శుక్ల పౌర్ణమి మంగళవారం తేదీ 3/3/2026 పుబ్బా నక్షత్రే కర్కాటక లగ్నే సింహరాశ్యాం కేతుగ్రస్త చంద్రగ్రహణం. పుబ్బా నక్షత్ర జాతకులు మరియు సింహరాశి వారు ఈ చంద్రగ్రహణాన్ని చూడకూడదు. ఎందుకంటే ఈ గ్రహణములు పట్టిన సమయం లోపల జపము తపము దాన ధర్మములు చేయడం వలన వారికి ఎటువంటి గ్రహచార కష్టాలు బాధలు లేకుండా అంతా కూడా శుభం కలుగుతుంది. కాబట్టి మొదటి గ్రహణాన్ని కుంభరాశి వారు చూడకూడదు, రెండవ గ్రహణాన్ని సింహరాశి వాళ్ళు చూడకూడదు. కందాయ ఫలములు ఆదిశూన్యే మహావ్యాధి మధ్యశూన్యే మనోవ్యధ అంత్యశూన్యే ఫలం స్వల్పం త్రిశూన్యే నిష్ఫలం భవేత్. అంటే విషమేత్వాత్రలాభ స్యాత్ సమేతు సమతా భవేత్ శూన్యే శూన్యమవాప్నోతి కందాయ ఫలమీర్జతాం. ఎవరి యొక్క ఆదాయ వ్యయ సంఖ్యలను కూడుకొని వచ్చిన మొత్తములో నుండి 1 తగ్గించి 8చే భాగించగా 1 మిగిలిన లాభము, 2వ మిగిలిన సౌఖ్యము, 3వది మిగిలిన క్లేశమును, 4వది మిగిలిన రోగి వృద్ధి, 5వ మిగిలిన లోకోపవాదము, 6 మిగిలిన సన్మాన కార్యక్రమములు, 7 మిగిలిన విజయమును, శూన్యము మిగిలినచో హాని అని ఎరుంగవలేను. కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఓపిక సహనము శాంతంతో ఉంటే ప్రతి ఒక్కరి యొక్క ఆయురారోగ్యములు చాలా బాగుంటుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్లు ప్రతి ఒక్కరు కూడా ఓపిక సహనంతో ఉండడం చాలా మంచిది. అథ పంచాంగ శ్రవణ ఫలం తిథైశ్చ శ్రియమాప్నోతి వారదాయుష్యవర్ధనం నక్షత్యార్థతే పాపం యోగద్రోగో నివారణం. తిథి నక్షత్రము వారము యోగము కరణము నక్షత్రము అవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోవడం వలన ఆయుహు పుణ్యము లభిస్తుంది, పాపాలన్నీ తొలగిపోయి అంతా కూడా శుభమనేది కలుగుతుంది. 12 రాసుల యొక్క గ్రహచారములు, రాసులనేటివి మొత్తము 12 రాసులు. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం. ఈ 12 రాసుల యొక్క గ్రహచారములు ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఎలాగో ఉందో మనము తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. మేషరాశి లోపల చూచే చోళ అశ్విని నక్షత్రంలోని 4 పాదములు, లీలు లేలో భరణి నక్షత్రంలోని 4 పాదములు, ఆ కృత్తికా నక్షత్రంలోని 1 పాదం కలిస్తే మేషరాశి అనేది అవుతుంది. అశ్విని నక్షత్రం వాళ్ళు వైఢూర్యం ధరించాలి, భరణి నక్షత్రం వాళ్ళు వజ్రం ధరించాలి, కృత్తికా నక్షత్రం మొదటి పాదం వాళ్ళు కెంపు ధరించాలి. ఈ మేషరాశి యొక్క రాశి రత్నం అనేది పగడం, లక్కీ నెంబర్ అనేది 9. మేషరాశి యొక్క గాతవారం అనేది ఆదివారం గాతవారం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి గురువు తేదీ 13/5/2025 వరకు వృషభ రాశిలో 2వ స్థానంలో చాలా శుభంగా ఉన్నాడు. ఈ శుభస్థానం అవడం వలన సంతోషము, ధనలాభము,
కీర్తి, ధర్మ కార్యాలు చేస్తారు. అలాగే 14/5/2025 నుండి 18/10/2025 మరలా 19/10/2025 నుండి 4/12/2025 వరకు కర్కాటక రాశిలో 4వ స్థానంలో బాగలేదు కాబట్టి అస్థిరత, ధన వ్యయం అనేది కలుగుతుంది. ఈ సంవత్సరం శని 11వ స్థానంలో చాలా బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి మేషరాశి వారికి 75% బాగుంది, 25% బాగలేదు. మొత్తానికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మేషరాశి వాళ్లకు చాలా బాగుంటుంది. మేషరాశి వాళ్ళు సూర్యుణ్ణి, ఆదిత్యుణ్ణి ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది. నవగ్రహముల లోపల సూర్యునికి సంబంధించిన మంత్రం అనేది ఆ జపం చేయడం వలన చాలా శుభం కలుగుతుంది. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోగం సర్వ పాపగ్నం ప్రణతోస్మి దివాకరం. సూర్యుడి జపం చేయడం వలన ఎటువంటి కష్టాలు, బాధలు లేకుండా ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళందరికీ కూడా శుభం కలుగుతుంది. అలాగే తదుపరి వృషభ రాశి. ఏ కృత్తికా నక్షత్రంలోని 3 పాదములు, ఓబావీవు రోహిణీ నక్షత్రంలోని 4 పాదములు, వేవో మృగశిర నక్షత్రంలోని 2 పాదములు కలిస్తే వృషభ రాశి అనేది అవుతుంది. కృత్తికా నక్షత్రం వాళ్ళు కెంపు ధరించాలి, రోహిణీ నక్షత్రం వాళ్ళు ముత్యం ధరించాలి, మృగశిర నక్షత్రం వాళ్ళు పగడం ధరించాలి. అలాగే వృషభ రాశి యొక్క రాశి రత్నం అనేది వజ్రం, లక్కీ నెంబర్ అనేది 6వ నెంబర్. వృషభ రాశి వాళ్లకు శనివారం అనేది ఘాతవారం అవుతుంది. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్లకు గురువు తేదీ 13/5/2025 వరకు జన్మస్థానంలో, 13/10/2025 నుండి 4/12/2025 వరకు కర్కాటక రాశిలో 3వ స్థానం. అలాగే భయము, చిక్కులు, గౌరవ హాని, ధన నష్టం అనేది కలుగుతుంది. 14/5/2025 నుండి 5/12/2025 వరకు మిథున రాశి లోపల 2వ స్థానంలో చాలా శుభంగా ఉంటుంది. ఆ సమయంలో వృషభ రాశి వాళ్లకు ఆనందము, కీర్తి, ధనలాభము కలుగుతుంది. శని 10వ స్థానంలో బాగాలేడు. ఈ వృషభ రాశి వాళ్ళు ఈ సంవత్సరం శనేశ్వరుడి యొక్క జపము, పూజ, తైలాభిషేకములను నిర్వహించడం వలన చాలా మంచి జరుగుతుంది. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం. ఈ మంత్రాన్ని జపించాలి. అలాగే ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా పఠనం, ఆంజనేయ స్వామికి సింధూర పూజ నిర్వహించడం వలన వృషభ రాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా బాగా జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వాళ్లకు 80% బాగుండి 20% మాత్రమే బాగాలేదు. ఆంజనేయ స్వామిని, శనేశ్వరుణ్ణి ఆరాధించడం వలన అంతా శుభం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. కాకి మృగశిర నక్షత్రంలోని 2 పాదములు, కూగజ్ఞాచ ఆరిద్ర నక్షత్రంలోని 4 పాదములు, కేకోహ పునర్వసు నక్షత్రంలోని 3 పాదములు కలిస్తే మిథున రాశి అనేది అవుతుంది. మిథున రాశికి మృగశిర నక్షత్రం వాళ్ళు పగడం ధరించాలి, ఆరుద్ర నక్షత్రం వాళ్ళు గోమేదికం ధరించాలి, పునర్వసు నక్షత్రం వాళ్ళు పుష్యరాగం ధరించాలి. రాశి రత్నం అనేది ఆకుపచ్చ రాయి, లక్కీ నెంబర్ అనేది 5. అలాగే ఘాతవారం అనేది సోమవారం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వాళ్లకు గురువు తేదీ 18/5/2025 వరకు వృషభ రాశిలో 12వ స్థానంలో, 14/5/2025 నుండి 18/10/2025 వరకు జన్మస్థానంలో ఉండడం వలన ధన వ్యయము, భయము, గౌరవహాని అనేది కలుగుతుంది. మిథున రాశి వాళ్లకు
తనకు సంబంధం లేని విషయముల లోపల వేలు దూర్చడం కానీ, తనకు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవడం కానీ ఈ సంవత్సరం చేయకుంటే చాలా బాగుంటుంది. అలాగే గౌరవహాని వలన 2వ స్థానం ధర్మకార్యాలు చేయడం, కీర్తి ధనలాభం ఉంటుంది. శని 9 మరియు 10వ స్థానంలో ఉండడం వలన మిథున రాశి వాళ్ళు శివుణ్ణి ఆరాధించడం వలన చాలా బాగా జరుగుతుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. శివుని ఆరాధనం వలన మిథున రాశి వాళ్లకు అంతా శుభం కలుగుతుంది. పార్వతీ రాజరాజేశ్వర స్వామికి పంచామృతములతో అభిషేకం, అలాగే అన్న పూజ నిర్వహించడం వలన శివుని ఆశీర్వాదంతో మిథున రాశి వాళ్లకు కష్టాల నుండి గట్టెక్కగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. ఈ పునర్వసు నక్షత్రంలోని ఒక పాదం, హూహే హోడా పుష్యమి నక్షత్రంలోని 4 పాదములు, డీడు డేడో ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదములు కలిస్తే కర్కాటక రాశి అనేది అవుతుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళు పుష్యరాగం, పుష్యమి నక్షత్రం వాళ్ళు ఇంద్రనీలం, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ఆకుపచ్చ రాయి అనేది ధరించాలి. అలాగే రాశిరత్నం అనేది ముత్యం, లక్కీ నెంబర్ 2. గాతవారం అనేది కర్కాటక రాశికి బుధవారం. కర్కాటక రాశి వాళ్లకు గురువు తేదీ 13/5/2025 వరకు వృషభ రాశి లోపల 11వ స్థానంలో ఉండడం వలన గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్లకు గురుబలం అనేది పుష్కలంగా నిండుగా ఉన్నది. గౌరవము, జయము, సౌఖ్యము అన్నీ కూడా శుభాలే కలుగుతాయి. 14/5/2025 నుండి 4/12/2025 వరకు 1వ స్థానం శని 8వ స్థానం మరియు 9వ స్థానం బాగాలేడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వలన ఈ కర్కాటక రాశి వాళ్లకు బాగుంటుంది. సుబ్రహ్మణ్యం శుద్ధశ్వేతం సౌందర్యాంజ్ఞాననందనం గోత్రాతీతం వందే నిత్యం సుబ్రహ్మణ్యం నమోస్తుతే. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు కానీ, సుబ్రహ్మణ్య షష్ఠి తిథి కలిసిన రోజు కానీ స్వామివారికి అభిషేకం నిర్వహించడం వలన అంతా శుభం కలుగుతుంది. అలాగే రొట్టెలు కానీ, అరటి పళ్ళు కానీ దానం చేయడం వలన కూడా వీళ్లకు శుభం కలుగుతుంది. తదుపరి సింహరాశి. మామి మూమే మఘ నక్షత్రంలోని 4 పాదములు, మోటా టీటు పుబ్బా నక్షత్రంలోని 4 పాదములు, టీ ఉత్తర నక్షత్రంలోని 1 పాదం కలిస్తే సింహరాశి అనేది అవుతుంది. మఘ నక్షత్రం వాళ్ళు గోమేదికం ధరించాలి, పుబ్బా నక్షత్రం వాళ్ళు వజ్రం ధరించాలి, ఉత్తర నక్షత్రం వాళ్ళు కెంపు ధరించాలి. రాశి రత్నం అనేది కెంపు, లక్కీ నెంబర్ అనేది 1. సింహరాశి వాళ్లకు గాతవారం శనివారం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో సింహరాశి వారికి గురువు తేదీ 13/5/2025 వరకు వృషభ రాశిలో 10వ స్థానం, మరల 19/5/2025 నుండి 4/12/2025 వరకు కర్కాటక రాశిలో 12వ స్థానం ఉండడం వలన ధన ధాన్య నష్టములనేటివి కలుగుతాయి. వీటితో పాటు శుభ కార్యక్రమాలు కూడా చేస్తారు. 14/5/2025 నుండి 5/12/2025 11వ స్థానం లోపల శని 7, 8 స్థానాలు ఉన్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. శనేశ్వరుణ్ణి ఆరాధించాలి. అలాగే సీతారామచంద్ర స్వామి యొక్క ఆరాధన వలన సింహరాశి వాళ్లకు చాలా బాగా జరుగుతుంది. శ్రీరామనవమి రోజు సింహరాశి వాళ్ళు రాముని కళ్యాణ కార్యక్రమంలో పాల్గొని రాముని యొక్క తలంబ్రాలను తన శిరస్సు పైన వేసుకోవడం వలన కష్టాల నుండి గట్టెక్కగలుగుతారు. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతజే నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వలన సింహరాశి వాళ్లకు అంతా శుభమే కలుగుతుంది.
శ్రీరామ దేవాలయం యొక్క దర్శనంతో కూడా వీళ్ళ యొక్క కష్టాలనేటివి గట్టెక్కుతాయి. తదుపరి కన్యా రాశి. టే పా పి ఉత్తర నక్షత్రంలోని 3 పాదములు, పూషన్నాఠ హస్త నక్షత్రంలోని 4 పాదములు, పేపో చిత్తా నక్షత్రంలోని 2 పాదములు కలిస్తే కన్యా రాశి అనేది అవుతుంది. ఉత్తర నక్షత్రం 3 పాదాల వాళ్ళు కెంపు ధరించాలి. హస్త నక్షత్రం 4 పాదముల వాళ్ళు ముత్యం ధరించాలి. చిత్తా నక్షత్రంలోని 2 పాదముల వాళ్ళు పగడం ధరించాలి. కన్యా రాశి యొక్క రాశి రత్నం పగడం. లక్కీ నెంబర్ అనేది 6. ఘాతవారం అనేది శనివారం ఘాతవారం. కన్యా రాశి వారికి గురువు 13/5/2025 వరకు, మరలా తేదీ 19/10/2025 నుండి 4/12/2025 వరకు వృషభ కర్కాటక రాశులలో 9 మరియు 11వ స్థానంలో చాలా బ్రహ్మాండంగా ఉందన్నట్టు. కన్యా రాశి వాళ్లకు గత 4 సంవత్సరముల నుండి మధ్యంతరంగా ఏవైతే గడుస్తున్నాయో ఈ సంవత్సరం కన్యా రాశి వాళ్లకు మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. వీరు 4 సంవత్సరముల నుండి ఏ పనులైతే అనుకుంటున్నారో ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో వాళ్ళ మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. 11వ స్థానంలో ఉండడం వలన ధనలాభము, గృహలాభము, భోజన సౌఖ్యము, గౌరవం అనేది కలుగుతుంది. విదేశీ ప్రయాణములు, ఉద్యోగము, వివాహము, సంతానము తదితర కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం జరుగుతాయి. 14/5/2025 నుండి 18/10/2025 వరకు 10వ స్థానంలో ఉండడం వలన ధనధాన్య నష్టము మరియు భయం. శని 6వ స్థానంలో ఉండడం వలన గృహ నిర్మాణము, సంతానము, సంతోషము, సౌభాగ్యం అనేది కలుగుతుంది. ఈ కన్యా రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం వలన అంతా కూడా శుభం కలుగుతుంది. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్గుష్ట్రాయ ధీమహి తన్నో లక్ష్మీ నారసింహ ప్రచోదయాతు. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన వలన వాళ్ళకంతా కూడా శుభం కలుగుతుంది. తదుపరి తులారాశి. రారి చిత్తా నక్షత్రంలోని 2 పాదములు, రూరే రోత స్వాతి నక్షత్రంలోని 4 పాదములు, తీతూతే విశాఖ నక్షత్రంలోని 3 పాదములు కలిస్తే తులారాశి అనేది అవుతుంది. చిత్తా నక్షత్రం 2 పాదముల వాళ్ళు పగడం ధరించాలి. స్వాతి నక్షత్రంలోని 4 పాదముల వాళ్ళు గోమేధికం ధరించాలి. విశాఖ నక్షత్రంలోని 3 పాదముల వాళ్ళు పుష్యరాగం ధరించాలి. రాశి రత్నం అనేది వజ్రం. అలాగే లక్కీ నెంబర్ అనేది 5. ఘాతవారం అనేది తులారాశికి గురువారం ఘాతవారం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి వారికి గురువు 13/5/2025 వరకు, మరలా 19/10/2025 నుండి 4/12/2025 వృషభ కర్కాటక రాశులలో 10వ స్థానంలో ఉండడం వలన అగ్ని వలన భయము, అలాగే ధనధాన్య నష్టం అనేది కలుగుతుంది. ఈ తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం అగ్నిదేవునికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరలా 5/12/2025 మిథున రాశిలో 9వ స్థానంలో ఉండడం వలన గృహ సౌఖ్యం, ధన సౌఖ్యం, వివాహ సౌఖ్యం అనేది ఈ సంవత్సరం కలుగుతుంది. అలాగే ఈ సంవత్సరం 5వ స్థానమున ఉండడం వలన అన్నీ ఉన్నా కానీ మనోవిచారణ అనేది కలుగుతుంది. అన్నీ ఉన్నా కానీ ఆత్మతృప్తి, సంతోషం అనేది లేకుండా ఉంటుంది. కాబట్టి దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వలన ఈ తులారాశి వాళ్లకు అంతా శుభం కలుగుతుంది. అవధూతనాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్తాత్రేయ ప్రచోదయాతు. ఈ మంత్రాన్ని పఠించడం వలన, అలాగే గానగాపురంలోని దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం వలన తులారాశి వాళ్లకు అంతా కూడా శుభం జరుగుతుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తి స్వరూపం కాబట్టి దత్తుని అవతారం వల్ల అంతా కూడా మీ కష్టాలనేటివి
తొలగిపోతాయి. తదుపరి వృశ్చిక రాశి. తో విశాఖ నక్షత్రంలోని ఒక పాదం, నాని నూనె అనురాధ నక్షత్రంలోని 4 పాదములు, నోయా ఈయు జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదములు కలిస్తే వృశ్చిక రాశి అనేది అవుతుంది. విశాఖ నక్షత్రం ఒక పాదం పుష్యరాగం ధరించాలి, అనురాధ నక్షత్రం నీలం ధరించాలి, జ్యేష్ఠ నక్షత్రం ఆకుపచ్చ రాయి ధరించాలి. రాశిరత్నం అనేది పగడం, లక్కీ నెంబర్ అనేది 9, గాతవారం శుక్రవారం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గురువు 13/5/2025 వరకు, మరలా 19/10/2025 నుండి 4/12/2025 వరకు వృషభ కర్కాటక రాశి 7 మరియు 9వ స్థానం అనేది చాలా శుభంగా ఉంది. వృశ్చిక రాశి వాళ్లకు ముఖ్యంగా రాజకీయంలో చాలా జయం అనేది కలుగుతుంది. అలాగే ఆరోగ్యము, విజయము అనేది కలుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్లకు, వృశ్చిక రాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా విజయం అనేదే కలుగుతుంది. అలాగే రాజుల వలన భయము, శని 4వ స్థానం మరియు 5వ స్థానం, శనేశ్వరుణ్ణి ఆరాధించాలి, మహాలక్ష్మీదేవిని ధ్యానించాలి. గత 4-5 సంవత్సరాల నుండి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ సంవత్సరం లక్ష్మీదేవి అనుగ్రహంతో అంతా కూడా శుభం కలుగుతుంది. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో ధనలక్ష్మి ప్రచోదయాతు. లక్ష్మీదేవి దర్శనం వలన అంతా కూడా శుభం కలుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. ఏయో భాబి మూలా నక్షత్రంలోని 4 పాదములు, బూదాభాడ పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదములు, బే ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిస్తే ధనస్సు రాశి అనేది అవుతుంది. ధనస్సు రాశిలో మూలా నక్షత్రం వాళ్ళు వైఢూర్యం ధరించాలి, పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు వజ్రం ధరించాలి, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వాళ్ళు కెంపు ధరించాలి. రాశిరత్నం అనేది పుష్యరాగం, లక్కీ నెంబర్ 3, గాతవారం శుక్రవారం. ధనస్సు రాశి వాళ్లకు గురువు 13/5/25 వరకు, మరలా 19/10/25 నుండి 4/12/25 వరకు వృషభ కర్కాటక రాశులలో 6 మరియు 8వ స్థానం బాగాలేదు కాబట్టి చోరుల వలన, దొంగల వలన కొంచెం ఇబ్బంది అనేది ఎదురవుతుంది. కాబట్టి ఇంటి లోపల వస్తువులు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నట్టు ధనస్సు రాశి వాళ్లకు ఓపిక, సహనం అనేది చాలా ఉండాలి. ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోవాలి. అలాగే 18/10/2025 వరకు, మరలా 15/12/25 నుండి సంవత్సరాంతం మిథున రాశిలో 7వ స్థానం ఉంది కాబట్టి ఓపిక అనేది చాలా ముఖ్యం. దీంతో పాటు శని 4వ స్థానంలో శుభంగా ఉన్నాడు కాబట్టి జయము, ఆరోగ్యము, అభీష్ట కార్యసిద్ధి, మీ మనసు లోపల ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక ఈ సంవత్సరం ధనస్సు రాశి వాళ్లకు తప్పకుండా నెరవేరుతుంది. అలాగే స్త్రీ సౌఖ్యము, సంతోషము, బుద్ధి బలము, ప్రయత్న కార్యం కలుగును. ఈ ధనస్సు రాశి వాళ్ళు సరస్వతీదేవిని ఆరాధించడం వలన శుభం కలుగుతుంది. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. బాసరలో ఉన్నటువంటి సరస్వతీదేవి దర్శనంతో ధనస్సు రాశి వాళ్లకు చాలా శుభం అనేది కలుగుతుంది. తదుపరి మకర రాశి. బో జా జీ ఉత్తరాషాఢ నక్షత్రంలోని 3 పాదములు, జూజే ఝోకా శ్రవణ నక్షత్రంలోని 4 పాదములు, గా గి ధనిష్ట నక్షత్రంలోని
2 పాదములు కలిస్తే మకర రాశి అనేది అవుతుంది. ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదముల వాళ్ళు కెంపు ధరించాలి. శ్రవణ నక్షత్రం 4 పాదముల వాళ్ళు పగడం ధరించాలి. ధనిష్ట నక్షత్రం 2 పాదముల వాళ్ళు ముత్యం ధరించాలి. రాశి రత్నం అనేది పగడం. లక్కీ నెంబర్ అనేది 8. గాతవారం మంగళవారం మకర రాశి వాళ్లకు. ఈ మకర రాశి వాళ్లకు ఈ విశ్వావసునామ సంవత్సరంలో గురువు 13/5/2025 వరకు, మరల 19/10/2025 నుండి 4/12/2025 వరకు వృషభ కర్కాటక రాశులలో 5వ స్థానం మరియు 7వ స్థానం చాలా బ్రహ్మాండంగా ఉందన్నట్టు. ధనలాభము, సంపద, అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము. మకర రాశి వాళ్లకు గత 2 సంవత్సరముల నుండి కుటుంబ కలహములు, అలాగే ఆరోగ్యం అనేది బాగా లేక డబ్బు చాలా ఖర్చు చేసి ఇంటి లోపల కూడా సమస్యలతో బాధపడ్డారు. ఈ సంవత్సరం మకర రాశి వాళ్లకు కుటుంబ సౌఖ్యం, తన భార్య పిల్లలు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. 14/5/2025 నుండి సంవత్సరాంతం 5/12/2025 6వ స్థానం వలన చోర భయము, అగ్ని ప్రమాదము, శని కుంభరాశిలో 2వ స్థానం, విచారము, కలహము, మనోవిచారం, బాధ అనేది కలుగుతుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు పార్వతీదేవిని దర్శించడం వలన అంతా కూడా శుభం కలుగుతుంది. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. గౌరీర్మిమాయ సలిలాని త్యక్షత్యేకపది ద్విపది సా చతుష్పది అష్టాపది నవపది బభూభుషి సహస్రాక్షర పరమే వ్యోమన్. అన్నపూర్ణాదేవి పార్వతీదేవి స్వరూపం కాబట్టి అమ్మవారికి అభిషేకం నిర్వహించడం వలన మకర రాశి వాళ్లకు ఉన్నటువంటి కష్టాలు, బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. తదుపరి కుంభరాశి. గూగే ధనిష్ట నక్షత్రంలోని 2 పాదములు, గోసాసీసు శతభిష నక్షత్రంలోని 4 పాదములు, శేషోధ పూర్వభద్ర నక్షత్రంలోని 3 పాదములు కలిస్తే కుంభరాశి అనేది అవుతుంది. కుంభరాశి లోపల ధనిష్ట నక్షత్రం 2 పాదముల వాళ్ళు పగడం ధరించాలి. శతభిష నక్షత్రం 4 పాదముల వాళ్ళు గోమేధికం ధరించాలి. పూర్వభద్ర నక్షత్రం 3 పాదముల వాళ్ళు పుష్యరాగం ధరించాలి. రాశిరత్నం అనేది నీలం. లక్కీ నెంబర్ 8. కుంభరాశి వాళ్లకు గురువారం గాతవారం. కుంభరాశి వారికి గురువు 13/5/2025 వరకు, మరలా 19/10/2025 నుండి 4/12/2025 వరకు వృషభ కర్కాటక రాశుల లోపల 4వ స్థానంలో బాగా లేడు. కాబట్టి చేయని తప్పులు, నీలాప నిందలనేటివి చాలా పడతాయి. కాబట్టి తనకు సంబంధం లేని విషయాలలో, అవసరం లేని విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండాలి. కుంభరాశి వాళ్లకు అపకీర్తి, ధన వ్యయము, కలహాలనేటివి జరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం కూడా కుంభరాశి వాళ్లకు బాగాలేదు. ఈ సంవత్సరం కూడా చాలా ఓపికతో, సహనంతో ఉండాలి. అలాగే 18/10/2025 వరకు, మరల 5/12/2025 నుండి సంవత్సరాంతం మిథున రాశి లోపల 5వ స్థానంలో చాలా బాగున్నాడు. కాబట్టి కుంభరాశి వాళ్లకు ధనలాభము, సంపద అనేది మాత్రం చాలా బాగుంటుంది. ధనానికి, డబ్బుకు ఇబ్బంది ఉండదు, అలాగే సంపదకు ఇబ్బంది ఉండదు. కానీ బయట మాత్రం కలహాలు, కొట్లాటలు, టెన్షన్లు, అపకీర్తి అనేది మాత్రం చాలా ఉంటుంది. శని కుంభరాశిలో జన్మస్థానం ఉండడం వలన దుఃఖము, ప్రయత్న కార్యభంగం అనేది కలుగుతుంది. అందుకొరకని కుంభరాశి వాళ్ళు లక్ష్మీదేవిని ఆరాధించాలి. శనేశ్వరుని కూడా ఆరాధిస్తే చాలా బాగుంటుంది. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం సిద్ధ్యలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి డబ్బుకు సంపదకు కొదువ ఉండదు. కానీ బయట సమాజంలో మాత్రం అపకీర్తి, ధన వ్యయము, కలహములు ఉంటాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే కొల్హాపూర్లోని అమ్మవారి శక్తిపీఠం లక్ష్మీదేవి యొక్క దర్శనంతో ఆర్థిక ఇబ్బందులు లేకుండా చాలా బాగుంటుంది. అలాగే శని సింగ్నాపూర్లోని శనేశ్వర స్వామి దర్శనంతో కూడా శని యొక్క కష్టాలు బాధలు ఏవీ లేకుండా అంతా శుభం కలుగుతుంది. తదుపరి మీనరాశి. ది పూర్వభాద్ర నక్షత్రంలోని ఒక పాదం, దూషంజాత ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదములు, దేదో చాచి రేవతి నక్షత్రంలోని 4 పాదములు కలిస్తే మీనరాశి అనేది అవుతుంది. పూర్వభాద్ర నక్షత్రం పుష్యరాగం ధరించాలి. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు నీలం ధరించాలి. రేవతి నక్షత్రం వాళ్ళు ఆకుపచ్చ రాయి ధరించాలి. రాశి రత్నం అనేది పుష్యరాగం. మీనరాశి వాళ్లకు లక్కీ నెంబర్ 3, గాతవారం శుక్రవారం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి వాళ్లకు గురువు 13/5/2025 వరకు, మరలా 14/5/2025 నుండి 18/10/2025 వరకు వృషభ, మిథున రాశిలో 3 మరియు 4వ స్థానం బాగా లేదు. కాబట్టి మనోవిచారము, బంధు విరోధము, అపకీర్తి, ధన నష్టం అనేది కలుగుతుంది. మీనరాశి వాళ్లకు మీ యొక్క బంధువులతోని చాలా ప్రేమగా మాట్లాడి వాళ్ళతోని సత్సంబంధాలు అనేటివి నెరవేర్చుకోవాలి. అలాగే 15/10/2025 నుండి 4/12/2025 కర్కాటక రాశి లోపల 5వ స్థానంలో చాలా శుభంగా ఉంది. ధనలాభము, సంపద, కుటుంబ సౌఖ్యము. శని, కుంభ, మీన రాశులతో 1 మరియు 12వ స్థానంలో మనస్తాపము ఉండడం వలన మీనరాశి వాళ్ళు దుర్గాదేవిని ఆరాధించడం వలన అంతా కూడా శుభం జరుగుతుంది. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మీనరాశి వాళ్ళు దుర్గాదేవి దసరా నవరాత్రుల లోపల సక్రమముగా ఒక పొద్దు పాటించి, అలాగే చండీ పారాయణము, చండీ హోమము, దీక్ష తీసుకోవడం వలన మీనరాశి వాళ్లకు అమ్మవారి దయతోని ఎటువంటి కష్టాలు బాధలు లేకుండా ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. మీనరాశి వాళ్లకు దేవి ఆరాధనతోని శత్రు సంహారం, అలాగే మనోవిచారం, కుటుంబ కలహములన్నిటివి తొలగిపోతాయి. శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగ ఫలితములు. ఈ సంవత్సరం మొత్తానిగా చూసుకుంటే విశ్వావసు నామ సంవత్సరంలో జన్మలగ్నం అనేది మీనము, లగ్నాధిపతి గురువు, తృతీయ స్థంలో శని వీక్షణ, ద్వితీయంలో భాగ్యాధిపతి కుజుడు, కర్కాటకంలో చంద్రుడు, అష్టమములో శని, శుక్ర, బుధ, రాహువులు లగ్నములుగా మొదలు శుభాశుభ గ్రహస్థితి చేత మన భారతదేశంలో స్వల్ప దృష్టి. రైతులకు ఈ సంవత్సరం కొంత నిరాశగా ఉంటుంది. అంటే వర్షాలనేటివి తగ్గడం వలన రైతులకు కొద్దిగా వర్షం అనేది తక్కువగా ఉండడం వలన కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి రైతులకు కొంతగా నిరాశ. కొన్ని చోట్ల మాత్రం వర్షం అనేది సమృద్ధిగా పడుతుంది. సాహిత్య రంగము, విద్యారంగములో పెను మార్పులు అనేటివి ఈ సంవత్సరం జరుగుతుంది. లగ్నములో శుభ కలయిక, ప్రధానముగా శని మీనరాశి ప్రవేశం వలన మన భారతదేశం అనేది ఈ సంవత్సరం చాలా శాంతియుతంగా ఉంటుంది. భారతీయ వ్యాపారవేత్తలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అనేది ఈ సంవత్సరం చాలా వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆదాయముతో పాటు
సమాన వ్యయం అనేది ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం ఆదాయం ఎంత వస్తుందో వ్యయం కూడా అంతే ఉంది. పెట్రోలు, డీజిలు, గ్యాసు ధరలు ఈ సంవత్సరం పెరిగే అవకాశం అనేది చాలా ఉంది. దానితో పాటు బంగారము, ఇత్తడి ధరలు పెరిగే అవకాశం ఈ సంవత్సరం చాలా ఉంది. భారతీయ తత్వవేత్తలకు, కవులకు, పండితులకు ఈ సంవత్సరం అంతర్జాతీయ ఖ్యాతి అనేది లభిస్తుంది. స్త్రీ శిశు సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ, ఐటీ, టెక్నాలజీ రంగాలలో నూతన ఆవిష్కరణలు, భారత త్రివిధ దళ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టమనేది అవుతుంది. అతివృష్టి, పంట నష్టం, సముద్రంలో అలజడి, సినిమా కళారంగంలో వారికి గౌరవము మరియు లాభం అనేది చాలా ఉంది. ఈ సంవత్సరం మన భారతీయ శాస్త్రవేత్తలు చాలా రకాలుగా కొత్త కొత్త వస్తువులు అలాగే ప్రమాణములను కనుగొని అంతర్జాతీయ స్థాయి లోపల మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. అలాగే సినిమా రంగం, కళారంగం వారికి కూడా ఈ సంవత్సరం అంతర్జాతీయ స్థాయి లోపల బ్రహ్మాండంగా పేరు ప్రఖ్యాతలు, డబ్బు అనేది సినిమా రంగం వారికి ఈ సంవత్సరం వస్తుంది. అలాగే లాభము, భారత క్రీడా రంగంలో ప్రత్యేక విజయాలు. ఈ సంవత్సరం క్రీడారంగం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మన భారతదేశం యొక్క కీర్తిని ఇనుమడింపజేస్తారు క్రీడారంగం వారు. ప్రత్యేక విజయాలు. అలాగే ఈ సంవత్సరం నిత్యావసర ధరలు మాత్రం చాలా పెరుగుతాయి, ఆకాశాన్ని అంటుతాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బు విషయం లోపల ఈ సంవత్సరం పొదుపు అనేది చేసుకోవాలి. నిత్యావసర ధరలు చాలా పెరుగుతాయి. ఈ సంవత్సరం పువ్వులు, పండ్లు, పాలు, నూనె ధరలు అధికంగా ఉంటాయి. ఎందుకంటే వర్షం అనేది చాలా తక్కువగా ఉండడం వలన పంటల లోపల కొంచెం ఇబ్బందులు అనేది ఎదురయ్యేసి ఈ సంవత్సరం డబ్బు విషయంలో పొదుపుగా ఉండడం అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా ఓపిక, సహనము, పొదుపు, శాంతంతో ఉండడం వలన ప్రతి ఒక్కరికి కూడా అంతా కూడా శుభం కలుగుతుంది. ఈ సంవత్సరం పురుషుల కంటే కూడా స్త్రీలు, మహిళలకు ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండంగా ఉంది. విద్యారంగంలో కానీ, పరీక్షల లోపల ఉత్తీర్ణత శాతం కానీ, అలాగే రాజకీయ రంగం కానీ, సినిమా రంగం కానీ, అలాగే కళారంగం కానీ, ఏ రంగంలో చూసుకున్నా కానీ స్త్రీలు చాలా ఉన్నత స్థానంలో ఉండి మంచి పేరు ప్రఖ్యాతలనేటివి సాధిస్తారు. అలాగే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః, ఎక్కడనైతే స్త్రీ అనేది గౌరవింపబడుతుందో, పూజింపబడుతుందో అక్కడ అమ్మవారు లక్ష్మీదేవి వచ్చి స్థిరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా చేతులు జోడించి వేడుకునే విషయం ఏంటంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు కానీ, అక్కా చెల్లెళ్ళు కానీ, కూతుళ్ళు కానీ, భార్య పిల్లలను చాలా ప్రేమగా చూసుకోండి. ఏ ఇంటి లోపలనైతే స్త్రీ కంటి నుండి కన్నీరు కారుతుందో ఆ ఇంటి లోపల సుఖము, సంతోషము, ఆనందము, లక్ష్మీదేవి అనేది నిలకడగా ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ కుటుంబ సభ్యులతోని ప్రేమానురాగాలతోని ఆనందంగా ఉండండి. ఎందుకొరకంటే స్త్రీ అనేది ఒక అమ్మవారి స్వరూపం, సృష్టికి మూలం అమ్మవారు. కాబట్టి ఆడవాళ్లను మీరెంత ప్రేమగా, సంతోషంగా చూసుకుంటూ ఉంటే మీ ఇంటి లోపలిక కష్టాలు, బాధలు అనేటివి లేకుండా అందరూ కూడా శుభంగా ఉంటారు. గత సంవత్సరం క్రోధీనామ సంవత్సరంలో అనేక కష్ట నష్టాలను, బాధలను మనం చూసినాం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మాత్రం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క నైపుణ్యాన్ని, మీ యొక్క టాలెంట్, మీ యొక్క ఆదాయ వ్యయాలను కూడా చాలా బేసిక్గా చూసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ కూడా అంత శుభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ పరమాత్ముని వేడుకుంటున్నాను.
ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతో ప్రణో న ప్రప్రణో దేవి దేవి న ప్రప్రణో దేవి నో దేవి దేవి నో నో దేవి సరస్వతి సరస్వతి దేవి నో నో దేవి సరస్వతి దేవి సరస్వతి సరస్వతి దేవి దేవి సరస్వతి వాజేభిర్వాజేభిః సరస్వతి దేవి దేవి సరస్వతి వాజేభిః సరస్వతి వాజేభిర్వాజేభిః సరస్వతి సరస్వతి వాజేభిర్వాజినీవతి వాజినీవతి వాజేభిః సరస్వతి సరస్వతి వాజేభిర్వాజినీవతి వాజేభిర్వాజినీవతి వాజినీవతి వాజేభిర్వాజేభిర్వాజినీవతి వాజినీవతీతి వాజినీవతి ధీనామవిత్రియవిత్రీ ధీనాం ధీనామవిత్రియవత్వవత్రియవిత్రియవే త్రియవిత్రియవిత్రియవిత్వవతో అవిత్రియవత్వవత్రియవిత్రియవే త్రియవిత్వవతో అవత్రిత్యవతో ఓం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖము సంతోషము ఆయుహు ఆరోగ్యంతో అందరూ కూడా చల్లగా ఉండాలని ప్రతిరోజు మేము నిర్వహించే దేవాలయంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని వేడుకుంటున్నాను. అందరూ కూడా బాగుండాలి. శుభం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మన భారతీ ఛానల్ ద్వారా ఇంత మంచి ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయము ఈ జాతక చక్రము అలాగే తిథి వార నక్షత్ర యోగ కరణములను మీ అందరికీ చేరవేరుస్తున్నటువంటి మన భారతీ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలి. అలాగే ఈ భారతీ ఛానల్ ద్వారా మీ అందరికీ ఇంత మంచి విషయాలను తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ భారతీ ఛానల్ వల్ల అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ ఛానల్ దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమాత్ముని వేడుకుంటున్నాను. ఓం నమః శివాయ. శుభం.